హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ స్టార్టింగ్లోనే నిషాన్ వాళ్ళ డాడ్ అలాగే లిన్యూసన్ వాళ్ళ అంకుల్ ఇద్దరు కలిసి సీరియస్గా కంపెనీ గురించి డిస్కస్ చేస్తుంటారు. నిషాన్ వాళ్ళ డాడ్కి ఒక డౌట్ ఉంటుంది. మేబీ గ్రాండ్ పాషియావో కంపెనీ మొత్తాన్ని లిన్యూసన్ పేరు మీద అనౌన్స్ చేస్తారేమో అని. కానీ చెంగ్ మాత్రం అలాంటి ఛాన్స్ లేదు, ప్రజెంట్ లిన్యూసన్ ఫైనాన్షియల్ కంట్రోల్ చూస్తున్నాడు అంతేనని అంటాడు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే గ్రాండ్ పా ఎప్పుడు స్మాల్ పార్టీస్ చేసుకుంటారు, కానీ ఈసారి ఇన్వెస్టర్స్ ని అలాగే కంపెనీ హెడ్స్ ని అందరినీ ఇన్వైట్ చేశారు. సో ఫ్యామిలీలో ఎవరికైనా కంపెనీ హ్యాండ్ ఓవర్ చేస్తారేమో అని నిషాన్ వాళ్ళ డాడీ చాలా టెన్షన్ పడతాడు. వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి లిన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ని తీయమని ఆర్డర్ చేస్తాడు. ఇంతలో అతనికి తన మిస్ట్రెస్ యూనన్ కాల్ చేసి డిన్నర్ కి రమ్మని పిలుస్తుంది. అతనేమో చాలా బిజీగా ఉన్నానని చెప్పి వాళ్ళని షాపింగ్ మాల్ దగ్గర పికప్ చేసుకుంటానని చెప్తాడు. అక్కడ యూనన్ ఆమె కూతురు నియాన్ ఇద్దరు గ్రాండ్ పాషియావో పార్టీ కోసం గ్రాండ్ గా షాపింగ్ చేసి రెడీగా ఉంటారు. నియాన్ అయితే వాళ్ళ డాడీని ఇంప్రెస్ చేయడానికి గిఫ్ట్ కూడా కొంటుంది. కానీ అతను వాళ్ళకి షాక్ ఇస్తాడు. మీరు ఆ పార్టీకి రావడానికి అస్సలు పర్మిషన్ లేదు అని స్ట్రైట్ గా చెప్తాడు. నియాన్, నువ్వు నీ బిజినెస్ మీద ఫోకస్ పెట్టు, నీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలన్నా ఇస్తాను, కానీ ఇలాంటి స్మాల్ బిజినెస్లు చేసి నా రెప్యుటేషన్ డ్యామేజ్ చేయకమని వార్నింగ్ ఇస్తాడు. అది విన్నాక యూనాన్ నియాన్ లోపల హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన మనీ వస్తుంది కదా, అందుకే చాలా హ్యాపీగా ఉంటారు. యాక్చువల్ గా యూనాన్ ప్లాన్ ఏంటంటే నియాన్ని ఆ పార్టీకి పంపించేసి అక్కడ ఎవరైనా రిచ్ బాయ్ ని సెట్ చేసి బాయ్ ఫ్రెండ్ గా మార్చాలని. కానీ వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడంతో ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది. మరో పక్క ఆఫీస్ లో నిషాన్ తన ఎకో ప్రాజెక్ట్ కోసం ఇంజనీరింగ్ టీమ్ ని మోటివేట్ చేయడానికి వెకేషన్ నుంచి తెచ్చిన స్నాక్స్ ఇస్తుంది. వాళ్ళతో మాట్లాడుతూ, గాయ్స్, మనం చేసే ప్రాజెక్టు మీద మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది, మనం వీటిని నెక్స్ట్ లెవెల్లో అంటే యుఎస్ యూరప్ లో లాంచ్ చేస్తున్నామని లేనిపోని హైప్ ఇచ్చేస్తుంది. నిజానికి లిన్ యూసన్ కి అలాంటి ప్లాన్స్ ఏమీ ఉండవు, కేవలం టీమ్ ని ఎక్సైట్ చేయడానికి నిషాన్ ఆ పాయింట్స్ యాడ్ చేస్తుంది అంతే. కానీ లిన్ కి ఆమె ఐడియా బాగా నచ్చుతుంది. సో ఆ ప్రాజెక్ట్ ని అలాగే ప్రొసీడ్ చేద్దామని అతను కూడా ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత జరిగిన మీటింగ్ లో ఫస్ట్ డొమెస్టిక్ మార్కెట్ లో ఇది సక్సెస్ అవ్వాలని డిస్కస్ చేస్తారు. ఆ నైట్ లిన్ యూసన్ నిషాన్ ని తన ఇంటికి తీసుకెళ్తాడు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చదవడానికి బుక్స్ లేవని నిషాన్ బోర్ ఫీల్ అయింది కదా, అందుకే ఈసారి ఆమె కోసం స్పెషల్ గా కొన్ని బుక్స్ తెచ్చి పెట్టేస్తాడు. నిషాన్ ఏమో లిన్ టేబుల్ మీద కొన్ని సోయాబీన్స్ ఉండడం చూసి ఇవి తినడానికేనా అని అడిగితే అప్పుడు లిన్ ఒక సాడ్ న్యూస్ చెప్తాడు. కాదు నిషాన్, అవి తినడానికి కాదు, నా లెఫ్ట్ హ్యాండ్ కి మసాజ్ థెరపీ చేసుకోవడానికి వాడుతానని చెప్తాడు. అది వినగానే నిషాన్ కి చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. సర్జరీ ప్రొఫెషన్ వదిలేయడమే కాకుండా ఫిజికల్ గా కూడా అతను ఎంత సఫర్ అవుతున్నాడో అర్థం చేసుకుంటుంది. అప్పుడప్పుడు పెయిన్ తట్టుకోలేక ఏడుస్తానని లిన్ చెప్పగానే నిషాన్ చాలా ఎమోషనల్ అయ్యి అతని హ్యాండ్ హోల్డ్ చేసుకుని కళ్ళలోకి చూస్తుంది. కాసేపటి తర్వాత సిచ్యువేషన్ ఆక్వర్డ్ అవడంతో నిషాన్ బుక్స్ తీసుకుని వెళ్తుంటే లిన్ వాటిని తానే క్యారీ చేస్తానంటాడు. నిన్ను నేను బాల్కనీ నుంచి పడిపోతేనే పట్టుకున్నాను, ఈ బుక్స్ ఎంత వెయిట్ ఉంటాయిలే అని జోక్ చేస్తాడు. నెక్స్ట్ డే నుంచి పీవీ ప్రాజెక్ట్ వర్క్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంటుంది. నిషాన్ అడ్మిన్ డిపార్ట్మెంట్ లో చాలా బాగా వర్క్ చేస్తుండడంతో ఫైనాన్షియల్ హెడ్ కూడా ఆమెని అప్రిషియేట్ చేస్తాడు. ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి లిన్ తో డిన్నర్ కి ప్లాన్ చేస్తారు. కానీ సరిగ్గా అప్పుడే నిషాన్ వాళ్ళ డాడ్ కాల్ చేసి రేపు మీట్ అవ్వాలని చెప్తాడు. నిషాన్ డిన్నర్ కి కుదరదు అని చెప్పి లంచ్ కి వెళ్తుంది. అక్కడ లంచ్ లో వాళ్ళ నాన్న అసలు మ్యాటర్ చెప్తాడు. అప్పటికే లిన్ గురించి ఎంక్వైరీ చేయించి ఉంటాడు అతను. నిషాన్, ఆ లిన్ గాడికి దూరంగా ఉండు, వాడు నిన్ను చీట్ చేస్తున్నాడు, వాడు మన మనీ కోసమే నిన్ను లవ్ చేస్తున్నాడు. లిన్ చాలా పెద్ద కంపెనీ రన్ చేయొచ్చు, ఒకప్పుడు సర్జన్ కావచ్చు, కానీ వాళ్ళ గ్రాండ్ పా ప్రాపర్టీలో వాడికి చిల్లి గవ్వ కూడా రాదు, వాడు అక్కడ జస్ట్ ఒక ఎంప్లాయ్ మాత్రమేనని షాకింగ్ నిజం చెప్తాడు. వాళ్ళ నాన్న తన మాటలతో నిషాన్ ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. అసలు విషయం తెలుసా నిషాన్ నీకు? 2010 లో ఒక పార్టీలో లిన్ యూసన్ నీ స్టెప్ సిస్టర్ నియాన్ ని చూసి ఆమెని మ్యారేజ్ చేసుకోవాలని బ్లైండ్ డేట్ కి ఇన్వైట్ చేశాడు. కానీ నియాన్ దానికి వెళ్ళలేదు. ఇప్పుడు ఆ కోపంతో నియాన్ దొరకలేదని మన ప్రాపర్టీ మీద కన్నేసి నీ వెనకాల పడుతున్నాడు. నిన్ను మ్యారేజ్ చేసుకొని కంపెనీని కంట్రోల్ చేయడమే వాడి ప్లాన్ అని చెప్తాడు. కానీ నిషాన్ కి లిన్ మీద చాలా ట్రస్ట్ ఉంటుంది. డాడ్, నీ మాటలు నేను నమ్మను, అయినా నా లైఫ్ గురించి డెసిషన్ తీసుకునే రైట్ నీకు లేదని అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ తన మైండ్ లో ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకే క్లారిటీ కోసం డైరెక్ట్ గా లిన్ యూసన్ ఇంటికి వెళ్తుంది.
నీషాన్ లిన్ని స్ట్రైట్ గా అడిగేస్తుంది, నీకు నియాన్ తెలుసా అని. లిన్ యూసెన్ షాక్ అవుతూ అసలు ఆమె ఎవరో కూడా నాకు తెలియదని చెప్తాడు. అప్పుడు నీషాన్ వాళ్ళ డాడీ చెప్పిన స్టోరీ మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లిన్ నవ్వి అసలు నిజం చెప్తాడు. 2010 పార్టీలో నేను నిన్ను చూశాను నిషాన్. ఫస్ట్ టైం లోనే లవ్ లో పడ్డాను. అప్పుడు నా ఫ్రెండ్ జూగాడు మన ఇద్దరికి బ్లైండ్ డేట్ ఫిక్స్ చేశాడు. ఆ డేట్ కి వస్తుండగానే నాకు యాక్సిడెంట్ జరిగింది. నా సర్జన్ కెరియర్ కూడా అక్కడే పోయింది. ఆ తర్వాత నువ్వు కనీసం నన్ను చూడడానికి కూడా హాస్పిటల్ కి రాలేదని నాకు చాలా కోపం వచ్చిందని చాలా ఎమోషనల్ గా చెప్తాడు. ఇది వినగానే నీషాన్ చాలా షాక్ అవుతుంది. ఏంటి బ్లైండ్ డేటా? అసలు జూ ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన నన్ను ఎప్పుడు డేట్ కి ఇన్వైట్ చేయనే లేదు. నేను నిన్ను ఫస్ట్ టైం ఆఫీస్ లోనే కలిశానని చెప్తుంది. అది వినగానే లిన్ కూడా ఇంకా షాక్ అవుతాడు. అతను ఎంత షాక్ అవుతాడంటే పాపం ఆ క్షణం ఒకసారిగా ఏం జరిగిందో అర్థం కాదు. వెంటనే ఇద్దరు కలిసి జూ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఎంత స్పీడ్ గా వెళ్తాడంటే వెంటనే వాడిని అడిగి పడేయాలి. అసలు వాడు ఏం చేశాడో వాడికి అర్థం కాలేదా అని చెప్పి చాలా స్పీడ్ గా వాడి ఇంటికి అయితే వచ్చేస్తాడు. లిన్ గట్టిగా నిలదీస్తే జూ అసలు సీక్రెట్ అయితే రివీల్ చేస్తాడు. సారీ లిన్, నేను ఆ రోజు నిషాన్ని కాదు నియాన్ని బ్లైండ్ డేట్ కి పిలిచాను. మీ ఇద్దరి సర్ నేమ్ సేమ్ కదా, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను. లాస్ట్ మినిట్ లో నియాన్ రానంది. అప్పుడే నీకు యాక్సిడెంట్ కూడా జరిగింది. ఈ విషయం నాకు ఈ మధ్య తెలిసింది, కానీ చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు. నా వల్లే నీకు యాక్సిడెంట్ జరిగిందని గిల్టీగా ఫీల్ అయ్యానని ఒప్పుకుంటాడు. ఈ నిజం తెలియగానే లిన్ యూసెన్ షాక్ లో ఉండిపోతాడు. ఇన్నాళ్ళు తను నీషాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఇంకా కుమిలిపోతాడు. తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు హాస్పిటల్ కి రాలేదని, తనని కేర్ చేయలేదని కోపంతో ఆఫీస్ లో ఓవర్ టైం వర్క్ ఇచ్చేసి టార్చర్ పెట్టాడు కదా. సో అవన్నీ గుర్తొచ్చి ఇంకా చాలా బాధపడతాడు. కానీ అసలు తప్పు నిషాన్ది కాదు, ఆ నియాన్ది అని తెలిసి లిన్ చాలా హర్ట్ అవుతాడు. నిషాన్ కి మొహం చూపించుకోలేక సైలెంట్ గా ఆమెని హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేసి వెళ్ళిపోతాడు. నిషాన్ కి ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే వాళ్ళ నాన్నగారికి కాల్ చేసి మాట్లాడుతుంది. ఆయన అంటారు, చూసావా నేను చెప్పలేదా వాడు ఫ్రాడ్ అని తెలిసిందా అని అడిగితే అప్పుడు నిషాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. డాడ్, లిన్ ఫ్రాడ్ కాదు, నిజమైన ఫ్రాడ్ ఎవరో తెలుసా? నీ కూతురు నియాన్. ఆ 2010 పార్టీలో నియాన్ తనని తాను నీ కూతురుగా ఇంట్రడ్యూస్ చేసుకుంది. లిన్ రిచ్ అని తెలిసి జూని నమ్మించింది. లిన్ లవ్ చేసింది తనని కాదు, నన్ను. కానీ జూ పొరపాటున నియాన్ని డేట్కి పిలిచాడు. లిన్ కి యాక్సిడెంట్ అవ్వగానే వాడు పనికిరాడని తెలిసి నియాన్ హాస్పిటల్ వైపు కూడా చూడలేదు. ఆ నియాన్ సెల్ఫిష్నెస్ వల్లే ఇన్నాళ్ళు లిన్ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. తను అందరినీ చీట్ చేసిందని నిజం చెప్తుంది. ఆ మాటలు వినగానే అతనికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. మనకి కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఆ రోజు నియాన్ తన డాడీతో, డాడ్, ఆ లిన్ గాడు నా వెంట పడ్డాడు, ప్రపోజ్ చేశాడు, కానీ వాడికి యాక్సిడెంట్ జరిగింది, కెరీర్ కూడా పోయింది, అందుకే నేను రిజెక్ట్ చేశానని చెప్పిన అబద్ధం అయితే గుర్తొస్తుంది. అప్పుడు అతను దాన్ని లైట్ గా తీసుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది నియాన్ ఎంత పెద్ద గేమ్ ఆడిందోనని. తను ఆడిన అబద్ధాల వల్లే తను లిన్ ని హేట్ చేశానని, అందువల్ల లిన్ కంపెనీతో మిలియన్స్ విలువైన డీల్స్ మిస్ చేసుకుని లాస్ అయ్యానని అతనికి చాలా కోపం వచ్చేస్తుంది. అదే కోపంతో ఇంటికి వచ్చేస్తాడు. అక్కడ యూనాన్, నియాన్ ఇద్దరు కూడా అతనిచ్చిన మనీతో కొన్న కాస్ట్లీ గిఫ్ట్స్ చూసుకుంటూ చాలా బిజీగా ఉంటారు. అతని కార్ సౌండ్ వినగానే యూనాన్ పూజ చేస్తున్నట్టు డ్రామా స్టార్ట్ చేస్తుంది. అతను చాలా కోపంగా వచ్చేసి నియాన్ని గట్టిగా పిలుస్తాడు. ఆమె రాగానే అతను తట్టుకోలేక, నువ్వింత చీటర్ అనుకోలేదు, నాకు నియాన్ కంటే నా సొంత కూతురు నిషాన్ మీదే ప్రేమ, నమ్మకం ఎక్కువ. నీ వల్లే నాకు బిజినెస్ లో లాస్ వచ్చింది. లిన్ని రాంగ్ గా జడ్జ్ చేసేసాను అని కొట్టడానికి చేయి కూడా లేపుతాడు. కానీ ఆగిపోతాడు. నేను నా ఫ్యామిలీని వదిలేసి నా ఫస్ట్ లవ్ నువ్వని నీ దగ్గరికి వస్తే మీరు నన్ను ఇంతలా మోసం చేస్తారా? ఇంకోసారి నా కూతురి జోలికి వస్తే మీ లైఫ్ ని స్పాయిల్ చేసేస్తా అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తాడు. అతని కోపం చూసి యూనాన్, నియాన్ చాలా భయపడిపోతారు. యూనాన్ మళ్ళీ తన ఎమోషనల్ డ్రామాతో అతన్ని కూల్ చేయడానికి దగ్గరికి తీసుకుంటుంది. దాంతో అతను కూడా కొంచెం కూల్ అవుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాక యూనాన్ తన కూతురు నియాన్ మీద ఫుల్ ఫైర్ అవుతుంది. యాక్చువల్ గా యూనాన్ ప్లాన్ ఏంటంటే అతని హస్బెండ్ ని మ్యానిపులేట్ చేసేసి ప్రాపర్టీ మొత్తం నియాన్ పేరు మీద రాయించాలి, ఎందుకంటే నిషాన్ కి ఏమీ దక్కకూడదని. కానీ నియాన్ చేసిన బ్లండర్ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు అతని దగ్గర వాళ్ళ వాల్యూ పడిపోయింది. యూనాన్ తన కూతురికి క్లాస్ పీకుతుంది. నీకు బ్రెయిన్ ఉందా ఆ టైంలో? ఎందుకంటే లిన్ యూసెన్ కి యాక్సిడెంట్ అయ్యి కెరియర్ ఎండ్ అయినా పర్లేదు,
ఎందుకంటే వాడు రిచ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు కదా, యాక్సిడెంట్ ని నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకుని వాడిని కేర్ చేసి ఉంటే ఈ పార్టీకి లిన్ యూసన్ ని మ్యారేజ్ చేసుకుని రిచ్ వైఫ్ లాగా మంచిగా లైఫ్ లీడ్ చేసేదానివి. ఈ గోల్డెన్ ఛాన్స్ ని మిస్ చేసుకున్నావు. ఇప్పుడు మనీ కోసం మళ్ళీ అతని చుట్టూ తిరగాల్సి వస్తుందని తిడుతుంది. ఇక్కడ యూనాన్ మెంటాలిటీ ఏంటంటే ఆమె ఫస్ట్ హస్బెండ్ చనిపోయాక మనీ కోసమే ఇతన్ని ట్రాప్ చేసింది. వాడు మన చేతిలో జస్ట్ ఒక పపెట్ మాత్రమే. వాడిని ఆడించేసి మనకి కావాల్సినవన్నీ లాక్కోవాలి అని నియాన్ కి క్రిమినల్ లాగా ఐడియాస్ ఇస్తుంది. నియాన్ కూడా వాళ్ళ మమ్మీ అడ్వైస్ ఫాలో అవ్వాలని డిసైడ్ అవుతుంది. మరొక పక్క అతనికి గిల్టీగా అనిపిస్తుంది. తన సొంత కూతురు నీషాన్ని ఇన్నాళ్ళు తప్పుగా జడ్జ్ చేసినందుకు చాలా ఫీల్ అయ్యి తన ఎక్స్ వైఫ్ కి చాలా అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అంత మనీ చూడగానే తనకి ఒక డౌట్ వస్తుంది. అతను సడన్ గా ఇంత మనీ పంపించాడంటే ఖచ్చితంగా నీషాన్ని ఏదో హార్ట్ చేసి ఉంటాడని గెస్ చేసి ఇమీడియట్ గా నిషాన్ కి కాల్ చేస్తుంది. కానీ నిషాన్ ఏమో మ్యాటర్ చెప్పదు. ఎందుకంటే నిజం చెప్తే వాళ్ళ మమ్మీ మళ్ళీ యూనన్ వాళ్ళతో ఫైట్ పెట్టుకుంటుంది. సీన్ కట్ చేస్తే లిన్ యూసన్ పీస్ ఆఫ్ మైండ్ కోసం తన గ్రాండ్ పేరెంట్స్ ఓల్డ్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ తన చైల్డ్హుడ్ మెమరీస్, స్కూల్ సర్టిఫికెట్స్, ఫ్యామిలీ ఫొటోస్ చూసుకుంటాడు. ఆ ఫొటోస్ ని చూస్తూ తన లెఫ్ట్ హ్యాండ్ ఇంజురీని చూసుకుంటూ పాత రోజులు గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ డిప్రెషన్ లో నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళాడు. నీషన్ ఆఫీస్ లో లిన్ కోసం వెయిట్ చేస్తూ వరి అవుతుంది. సీనియర్ తో మాట్లాడుతూ లిన్ ఎందుకు ఇంకా ఆఫీస్కి రాలేదని అడిగితే లిన్ బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్ళాడని చెప్తాడు. ఆల్రెడీ నిన్ననే లిన్ నేను అందరికీ దూరంగా వెళ్తున్నా, డోంట్ డిస్టర్బ్ అని మెసేజ్ చేసి ఉంటాడు. లిన్ యూసెన్ తన మూడ్ సెట్ చేసుకోవడానికి డున్వాంగ్ అనే ఒక ప్లేస్ కి సోలో ట్రావెల్ చేస్తాడు. అక్కడ నేచర్ ని చూస్తుంటే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. కానీ అక్కడ కపుల్స్ ని చూసినప్పుడల్లా నీషాన్ గుర్తొస్తుంటుంది. అక్కడ సోలార్ ప్యానల్ సైట్ ని విజిట్ చేస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు కొంతమంది రీసెర్చర్స్ కి లిఫ్ట్ ఇస్తాడు. వాళ్ళతో కలిసి డిన్నర్ చేసి బిజినెస్ డిస్కషన్ పెడతాడు. అలాగే నైట్ వాళ్ళతో కలిసి హ్యాపీగా హోటల్లోనే స్టే చేస్తాడు. ఆ రోజు నైట్ లిన్ యూసెన్ నీషాన్ కి ఒక ఎమోషనల్ పోస్ట్ కార్డ్ ని రాస్తాడు. అందులో తన ఫీలింగ్స్ అన్ని రాస్తుంటాడు. నీషాన్, నిన్ను నేను ఫస్ట్ టైం 2010లో ఎక్కడ మీట్ అయ్యానో అప్పుడు నువ్వేం వేసుకున్నావో నాకు ఇంకా గుర్తుంది. నిన్ను చూడగానే నా వరల్డ్ ఫ్రీజ్ అయిపోయినట్టు అనిపించింది. ఆ టైంలోనే నాకు తెలిసింది మీ డాడ్ ఆ యూనాన్ని మ్యారేజ్ చేసుకున్నాడని, ఆమెకి నియాన్ అనే కూతురుందని. ఇలా తన మెమరీస్ అన్ని రాసి పోస్ట్ చేసేస్తాడు. మరొక పక్క ఆఫీస్లో నీషాన్ లిన్ లేకపోయినా కూడా పీవీ గ్లాస్ ప్రాజెక్ట్ గురించి చాలా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంది. లిన్ మార్క్ చేసిన బుక్స్ చదివి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటుంది. ప్రాజెక్ట్ కి లిన్ గార్డెన్ అని నేమ్ ఫైనలైజ్ చేస్తుంది. ఆమె వర్క్ డెడికేషన్ చూసి సీనియర్స్ అందరూ చాలా ఇంప్రెస్ అవుతారు. ఈవినింగ్ ఇంటికి వెళ్తుండగా రిసెప్షనిస్ట్ నిషాన్ కి లిన్ పంపిన లెటర్ ఇస్తుంది. ఆ లెటర్ ని చూడగానే ఆమె ఫేస్ లో చాలా స్మైల్ వచ్చేస్తుంది. బస్ లో ఇంటికి వెళ్తుండగా నిషాన్ ఆ లెటర్ రీడ్ చేస్తుంది. అదే టైంలో రోడ్డు పక్కన ఉక్సీ సిటీ అనే సైన్ బోర్డ్ కనిపిస్తుంది. అప్పుడు ఆమెకి డాక్టర్ షేన్ చెప్పిన మాట గుర్తొస్తుంది. లిన్ కి యాక్సిడెంట్ అయింది ఉక్సీ సిటీ దగ్గరే అని. ఆ లెటర్ లో లిన్ నిన్ను నేను 2010లో ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్ లో పడ్డానని రాసి ఉంటాడు. అది చదవగానే నీషాన్ కి 2010 ఇయర్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అప్పట్లో నీషాన్ వాళ్ళ మమ్మీ బిజినెస్ లో చాలా బిజీగా ఉండి ఒక పార్టీకి వెళ్ళలేక నీషాన్ ని ఫోర్స్ చేసి పంపిస్తుంది. అక్కడ వాళ్ళ నాన్నగారు కూడా ఉంటారని తెలిసినా కూడా బిజినెస్ రిలేషన్ కోసం వెళ్ళక తప్పదు. సో నీషాన్ ఇష్టం లేకపోయినా సరే ఆ పార్టీకి వెళ్తుంది. నీషాన్ ఆ పార్టీలో డిన్నర్ చేయడానికి కూర్చుంటుంది. కానీ అక్కడ కొంతమంది గెస్ట్స్ నిషాన్ వాళ్ళ మమ్మీ జియాంగ్ గురించి అలాగే వాళ్ళ నాన్నగారి గురించి చాలా చీప్ గా గాసిప్స్ మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఒక పర్సన్ అయితే మరీ ఓవర్ గా కామెంట్ చేస్తాడు. తను మ్యారేజ్ అయ్యాక ఇంటి పక్కన ఉండాలి కానీ హస్బెండ్ కంటే కెరియర్ లో ఎదగాలని చూస్తే ఇలాగే డివోర్స్ అవుతాయి. ఆడవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళ కంటే తక్కువగానే ఉండాలి, లేకపోతే ఫ్యామిలీస్ అన్ని ఇలాగే పాడైపోతాయి. తను ఒక వైఫ్ గా టోటల్ గా ఫీల్ అయింది. అందుకే అతను చీటింగ్ చేశాడని చెత్తవాగుడు వాగుతాడు. అది వినగానే నీషాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి అందరి ముందు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. హలో మిస్టర్, మీరు వచ్చింది ఒక లేడీ బిజినెస్ ఉమెన్ పార్టీకి. ఇక్కడికి వచ్చి ఆమె కాళ్ళు పట్టుకుని బిజినెస్ కలెక్షన్స్ అడుగుతారు. మళ్ళీ వెనకాల ఉమెన్ ఎదగకూడదు అని ఇన్సల్ట్ చేస్తారా?
మీలాంటి వాళ్ళకి ఉమెన్ ని రెస్పెక్ట్ చేసే కామన్ సెన్స్ కూడా లేదు, మీతో బిజినెస్ ఎవరు చేస్తారని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది. నిషాన్ గర్ల్స్ చూసి అక్కడ ఉన్న లేడీ హోస్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతో ఆ పర్సన్ తన మిస్టేక్ తెలుసుకుని అందరికీ సారీ చెప్తాడు. అక్కడే దూరం నుంచి ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని లీ న్యూసెన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. నిషాన్ లోని ఆ కాన్ఫిడెన్స్, ఆ బ్యూటీని చూసి లీ న్యూసెన్ కి అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవుతుంది. లెటర్ లో ఈ విషయాలన్నీ చదివాక నిషాన్ కి లిన్ చెప్పిన జనవరి 15, 2010 డేట్ మీటింగ్ ఫుల్ గా అర్థమవుతుంది. పాపం లిన్ న్యూసెన్ ఆ పార్టీ తర్వాత బ్లైండ్ డేట్ నిషాన్ తోనే ఉంటుందనుకొని చాలా ఎక్సైట్ అయ్యాడు. కానీ జూడ్ చేసిన కన్ఫ్యూజన్ వల్ల అది నియాన్ తో ఫిక్స్ అయింది. యాక్సిడెంట్ జరిగాక నిషాన్ హాస్పిటల్ కి రాలేదని, తనని ఇగ్నోర్ చేసిందని ఇన్నాళ్ళు లిన్ ఎంత పెయిన్ ఫీల్ అయ్యాడో నిషాన్ కి అర్థమై చాలా ఎమోషనల్ అవుతుంది. లిన్ న్యూసెన్ లవ్ లో ఎంత జెన్యున్ ఫీలింగ్ ఉందో ఆమెకి ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే నిషాన్ ఇంటికి వెళ్లి రూమ్ లో లిన్ న్యూసెన్ కి కాల్ చేస్తుంది. బాస్ ఎప్పుడు రిటర్న్ వస్తున్నారు షాంఘై కి అని అడిగితే లిన్ ఆమెని సర్ప్రైజ్ చేద్దాం అనుకుని రేపు మార్నింగ్ 9 o'clock కి ట్రైన్ కి వస్తానని అబద్ధం చెప్తాడు. కానీ నిషాన్ చాలా స్మార్ట్ కదా, ముందే ట్రైన్ షెడ్యూల్ ని చెక్ చేస్తుంది. ట్రైన్ వచ్చేది 7 o'clock అని ఆమెకి తెలుసు. సరే నేను స్టేషన్ కి పికప్ కి వస్తానని చెప్పి కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ నిషాన్ వాళ్ళ మమ్మీకి కూడా చెప్పకుండా ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ బాక్స్ ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్తుంది. నిషాన్ ఫస్ట్ సిగ్గుపడి ఒక పిల్లర్ వెనకాలకి వెళ్లి దాక్కుంటుంది. లిన్ గేట్ వైపు వెళ్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని ఫాలో అవుతుంది. సడన్ గా నిషాన్ ని అక్కడ చూసి లిన్ షాక్ అవుతాడు. నేను రాంగ్ టైం చెప్పాను కదా, నీకు ఎలా తెలిసింది అని అడిగితే నిషాన్ స్మైల్ ఇస్తుంది. ఆమె తెచ్చిన ఫుడ్ చల్లారిపోవడంతో ఇద్దరు దగ్గరలో ఉన్న రెస్టారెంట్ కి వెళ్లి వేడి చేయించుకొని ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. ఆ తర్వాత ఇద్దరు చెర్రీ బ్లాసమ్ చూడడానికి ప్లాన్ చేస్తారు. ఈసారి కార్ నిషాన్ డ్రైవ్ చేస్తుంది. కానీ ఒక దగ్గర యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంటే నిషాన్ కి డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు కదా, సో నానా తిప్పలు పడుతుంది తిప్పడానికి. అది చూసి లిన్ కి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఫైనల్లీ ఎలాగోలా లేక్ దగ్గరికి రీచ్ అవుతారు. ఆ బ్యూటిఫుల్ క్రీస్ మధ్య ఇద్దరు వాక్ చేస్తుంటారు. సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది. అక్కడ లీ న్యూసెన్ ఆ లెటర్ గురించి మాట్లాడుతాడు. చాలా సీరియస్ గా, చాలా ఎమోషనల్ గా ఒక మాట చెప్తాడు. నిషాన్, నా పాస్ట్ నీకు తెలుసు, నా హ్యాండ్ కండిషన్ బాగోలేదు, నేను ఇక సర్జన్ ని కాలేను. నన్ను చూసి సింపతితో జాలిపడి మాత్రం నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయకు. ఒకవేళ నీకు నా మీద ఫీలింగ్స్ లేకపోతే నో ప్రాబ్లం, లేదా ఆలోచించడానికి టైం తీసుకో. గిల్టీగా ఫీల్ అయి మాత్రం రిలేషన్ లోకి రావద్దని క్లియర్ గా చెప్తాడు. దానికి నిషాన్ నవ్వుతూ, బాస్ నాకు ఎలాంటి టైం అవసరం లేదు, నేను జాలితో రాలేదు బాస్, నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అని చెప్పేస్తుంది. ఆ మాట వినగానే లీ న్యూసెన్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఆమెని గట్టిగా హగ్ చేసుకుంటాడు. నిషాన్ కూడా అతన్ని గట్టిగా హోల్డ్ చేస్తుంది. ఫైనల్ గా ఆ చెర్రీ బ్లాసమ్స్ మధ్య ఇద్దరు అఫీషియల్ గా ఒకటవుతారు. చివరగా ఇద్దరు కార్ దగ్గరికి వస్తారు. ఈసారి లీ న్యూసెన్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చుకుంటారు. అలా ఒక పాజిటివ్ వైబ్ తో ఈ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడి వరకు చూసారు అంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.